దందా అంటే పటంచేర్లు ఎక్కువ జరుగుతుంది. పోలీసుల పెత్తనం, పోలీసులే కీలక పాత్ర పోషిస్తారు ఆడ రాజకీయ నాయకులతో చేతులు కలిపి మా పటంచేర్ల. సో ఎగ్జాంపుల్ గా పటంచేరు చెప్తున్నా. ఈ అమీన్పూర్ సిఐ అయితే మరీ ఘోరం. ఆ పాత అయినట్లనే ఉన్నాడు, ఈ కొత్త అయినట్లనే ఉన్నాడు. సో ఇట్లా వరంగల్ అంటే మనకు వచ్చినటువంటి ఎక్కువ అధిక శాతం కంప్లైంట్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతా ఉన్నాను. సో అంటే ఇటువంటి పరిస్థితిలా మనము ఏం చేస్తారు, ఎట్లా మూవ్ చేస్తారు? సో సామాన్యులకు పోనీ రాజకీయ నాయకులు అందుబాటులో ఉంటారా? వాళ్ళు ఉండరు. పోలీసులు అందుబాటులో ఉంటారా? వాళ్ళు ఉండరు. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, కానీ మా విద్యార్థులు ఏమన్నా వాళ్ళ బాధ చెప్పుకుంటే అది నిరసనాన్ని జమ కట్టేసి తోలుడేలాగా కొడతారు. ఎక్కడుందండి ఫ్రెండ్లీ పోలీసు? ఉందా ఫ్రెండ్లీ పోలీసింగ్? మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితో ఉంది? రాజకీయ నాయకులతో ఉంది, అధికార పార్టీలతో ఉంది మీ ఫ్రెండ్లీ పోలీసింగ్. అండ్ ఇక ఎవరైతే చేతోడు వాదోడుగా బల మీద చేయబెట్టో బల కింద చేయబెట్టో ఇస్తారో వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. సారీ టు సే దిస్ అగైన్, ఎందుకంటే చాలా కేసులు మా దృష్టికి వస్తున్నాయి. మేము స్క్రీన్లలో మాట్లాడినప్పుడు కూడా డీజీపీ గారు మరి స్పందన లేకుండా అయిపోయింది మరి పరిస్థితి. మరి ఇంటెలిజెన్స్ నిఘాలు మా పైన ఉండవు, మా పైన ఉంటాయి, వాళ్ళ మీద ఉండవు. తప్పు చేసేటోడి మీద ఇంటెలిజెన్స్ నిఘాలు ఏమి ఉండవు. సో నేను చెప్తున్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం గాలికి వదిలేసినారు. ట్రాఫిక్ పోలీసులు మొన్న బాలనగర్ లో ఏం జరిగిందండి? ఎంబడించి ఏమైనా దొంగనా, ఏమైనా లంగనా, లేకపోతే ఏమైనా గంజాయి కేసులు, ఏమైనా డ్రగ్స్ మాఫియానా? పోలీసోడు ట్రాఫిక్ పోలీసు ఎట్లా ఎంబడబడ్డం వల్ల అతను చనిపోయినాడు టెన్షన్ కి. మీరు పెట్టే మెంటల్ టార్చర్ల వల్ల కాదా అండి మా బతుకులు ఇట్లా తగలడ్డాయి? మాకు మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయి మాసివ్ అటాకులు రావడము ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ట్రాఫిక్ పోలీసులు ఏం దౌర్జన్యం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. డబ్బులు ఉంటాయో లేవో తెలియదు, అకౌంట్లలో పైసలు ఉంటాయో లేవో తెలియదు. నువ్వు ఇప్పుడు పైసలు కడితేనే పంపిస్తామంటారు, పైసలు కడితేనే పంపిస్తామంటున్నారు. చలాన్లు వస్తే ఇంటికి రావాలి. చలాన్లు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు చెప్తున్నా నేను. మాకు చలాన్లు వచ్చినట్టు గవర్నమెంట్ నుంచి ఈ చలాన్ మెసేజ్ రావాలి కదా. మెసేజ్లు రాకుండా మాకు ఎట్లా తెలుస్తుంది చలాన్ పడ్డది పడలేదు అని? ఎట్లా తెలుస్తుంది? అది మీ తప్పు, అది మీ తప్పు. ఇప్పుడు సిగ్నల్ క్రాస్ అయితే డబ్బులు వేస్తామంటారు, ఫైన్ వేస్తారు, వెయ్యాలి కూడా. ఇంకెక్కడో స్పీడ్ గా పోతే ఫైన్ వేస్తారు, వెయ్యాలి కూడా. కానీ ఆ ఫైన్ వేసినట్టు మాకు తెలియాలి కదా, మాకు తెలియాలి, కానీ మాకు తెలియదు. ఇక పోతారు, అర్జెంట్ పని మీద పోతాం, లటక్కున పట్టుకుంటారు. ఏదో ఈ రౌడీలు గుండాలు మర్ర చేసేటోళ్ళు రేప్ చేసేటోళ్ళు వదిలేస్తారు. ఈ చిన్న 1000 రూపాయలు 2000 3000 కట్టలని పట్టుకొని వాడిని మానసికంగా ఇబ్బంది పెడతారు, వేటాడి చంపుతారు. మొన్న బాలనగర్ పరిధిలో ఏం జరిగిందండి? బాలనగర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఏం జరిగిందండి? ట్రాఫిక్ పోలీసు వాడు ఎట్లా వెంబడించిందండి? ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయండి, ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. డబ్బులు లేవు ఆయన అకౌంట్ లో, తర్వాత పే చేస్తా అంటే కూడా అప్పులోడి కన్నా ఘోరంగా వెంబడబడుతున్న ట్రాఫిక్ పోలీసులు. ఇది చాలా దౌర్జన్యమైనది ఇది. సో దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు. అదే మరి మేము కూడా అడుగుతాం, మరి గుంటల రోడ్లు ఉన్నాయి, మరి నువ్వెంత కడతావయ్యా ఫైన్? అని గుంటల రోడ్లు ఉన్నాయి, ఏడబడితే ఆడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఏడబడితే ఆడ యూటర్న్లు బంద్ చేసి పెట్టిర్రు, ఎక్కడ పడితే అక్కడ బారికేడ్లు పెట్టిండ్రు. మరి దానికి మేము పాలకులకు మేమెంత ఫైన్ వేయాలి? పబ్లిక్ ఎంత ఫైన్ వేయాలి? మీ రోడ్లు చక్కగా ఉండవు, గుంటల రోడ్ ఉంటది, ఎక్కడ చూసినా డస్టే ఉంటది. ఆ బోర్డు ఉప్పల్ ఫ్లైఓవర్ అయితే ఇంకా అట్లనే ఘోరంగా పాడైంది. సో ఇట్లా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నప్పుడు మేము మీకు ఫైన్ లేదు, మేము క్రాస్ అయితే మీరు వేస్తారు, ఫైన్ వేయాలి కూడా. కానీ మా దగ్గర ఉన్నప్పుడు మేము కడతాం. మా దగ్గర ఈ అసలే ట్యాక్సులు పెరిగిపోయి, అసలే నెత్తి మీద కుదిబండలాగా ఈ పెట్రోల్ ఛార్జెస్, డీజిల్ ఛార్జెస్ అన్ని పెరిగిపోయి మా మిడిల్ క్లాస్ బతుకులకు పొరపాటున కూడా రోగం రావద్దు. రోగం వచ్చిందనుకో మింగలేరు, కక్కలేరు, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు కట్టలేరు, అట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ మురికి బాత్రూమ్లలో ఉండలేరు. ఇటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితిలో బడ్జెట్ పద్మనాభం ఎవరైతే ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఎవరైతే బడ్జెట్లు వేసుకుంటారో ఆ బడ్జెట్ శృతి మించిపోతుంది. ఇక చలాన్లు కట్టడానికి పైసలు ఏడు ఉంటాయండి మా దగ్గర? వచ్చే నెల ఈ వచ్చే నెల ఉన్నప్పుడు కడతారు. మీరేదో దొంగను వెంబడించి అతన్ని నడి రోడ్డు మీద ఏదో సంపేసి ఉద్యోగం తీసేసిరో లేదో తెలియదు.
చేసి అదేదో అది రేపిస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసినా ఒక బాగుండేది. కర్ణాటకలో మొన్ననే నేను చదివిన వార్త, ఒక 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసినందుకు ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ చేసి చంపేసింది వాడిని నడి రోడ్డు మీద. ఎన్కౌంటర్ చేసి 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసినందుకు ఎన్కౌంటర్ చేసి చంపింది. ఇట్లుండాలి శిక్షలు అంటే ఆడవాళ్ళ విషయంలో కావచ్చు, ఏదన్నా తప్పు చేసినప్పుడు. ఎక్కడ? కర్ణాటకలో. మన తెలంగాణ పోలీసు ఉన్నది, పటంచేరు ఉన్నది, ఆమె రోజు నాకు కాల్ చేస్తుంది, మన బిడ్డను ఎత్తుకపోయి 6 నెలలు అవుతుంది, ఎత్తుకపోయి 6 నెలలు అవుతుంది. ఆమె తొక్కని పోలీస్ స్టేషన్ లేదు. పటంచేరు పోలీసులు అంటే సంగారెడ్డికి పంపిస్తారు, సంగారెడ్డి పోలీసులు అంటే పటంచేరుకి పంపిస్తారు. ఇప్పటికి కూడా ఆ బిడ్డ ఆచూకీ లేదు. ఎందుకండి? రోజు ఫోన్ చేస్తుంది, నేనేం చేయగలుగుతా? నేను ఫోన్లు చేస్తున్నా, ఆడెవరు రెస్పాండ్ అవుతలేడు. అంటే మనం ఫోన్లు చేస్తేనే అక్కడ రెస్పాండ్ అవుతలేరంటే, ఇప్పుడు అక్కడ పటంచేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, అధికార పార్టీ. అతను చూసుకోవాలి ఇట్లాంటివి. లేకపోతే నీలమ్మది ఉన్నాడు, ఎక్కడ పోయినో తెలియదు. ఆ దీపాదాస్ ముంచి మాయమైపోయిన తర్వాత ఈయన కూడా హల్చల్ తగ్గింది కొంచెం. అంటే మెల్లగా వెనకకెళ్ళి ఆ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు, గది వేరే సంగతి అనుకో. ఇక్కడ గూడమ్మైపాల్ రెడ్డి అసలే ఇట్లాంటివి టేక్ ఓవర్ చేయడు. మరి ఎవరిని అడగాలి? పోలీసులు పట్టించుకోరు, లీడర్లు మాట్లాడరు. ఈయన ఎంతసేపు ఆ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎవరి బైకులు రిబ్బన్ కట్లు చేద్దామా, ఎవరు స్కార్పియోలు రిబ్బన్ కట్ చేద్దామా, ఆ కార్యకర్తలు వస్తే పెళ్లిళ్ళకి ఎట్లా పోదామా అనేది తప్ప ఆడ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఎవడెవడు ఏడ కబ్జాలు పెడుతున్నాడు, సామాన్యులను ఎవడెట్లా ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజల పక్షాన కొట్లాడాలన్నా వద్దా, ఆ బిడ్డను ఎవడో ఎత్తుకపోయిందట, ఆ పోలీస్ స్టేషన్ లా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తలేరు, ఎత్తుకుంటలేరు. మరి ఎక్కడ చావాలి వాళ్ళు? పోయి ఎవడు పట్టించుకోకపోతే ఎక్కడ చావాలి? ఆ పొద్దున్న లేస్తే ఆ సోషల్ మీడియాలో ఈ బైకుల రిబ్బన్ కట్లు ఆ కార్యకర్తలు వస్తారు. నాకు అర్థంగా అడుగుతాండి, నాకు ఒకటే ఒక డౌట్. నేను ఎగ్జాంపుల్ గా కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక్కడిని అంటలేను. ఇక పొద్దున్న లేస్తే చాలా మంది సోషల్ మీడియాలో చూస్తామండి. సో దాంట్లో రిబ్బన్లు కట్ చేసుకుంటూ పోతా ఉంటారు ఈ లీడర్లు. ఆ షోరూమ్ నుండి బండి ఆ షోరూమ్ నుండి ఆల్రెడీ డ్రైవ్ చేస్తారు కదండి, షోరూమ్ నుండి డ్రైవ్ చేస్తారు, గుడికి వెళ్ళి పూజ చేపిస్తారు, మళ్ళీ ఒక రిబ్బన్ పెట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి తీసుకుపోయి మళ్ళీ కట్ చేపిస్తారు. గదేం ఆనందం అండి? నాకు అర్థం కాదు. అది ఏం ఆనందం? పోనీ షాపింగ్ మాల్లో లేకపోతే ఇంకేదో రిబ్బన్ కట్ అంటే పోనీ డైరెక్ట్ గా రిబ్బన్ దానికి కట్టి పెడతారు, కట్ చేస్తారు అనుకుందాం. ఏం చేస్తారు? లీడర్ల ఇంటికే బండి పట్టుకపోతున్నారు. షోరూమ్ నుండి గుడికి వెళ్ళి ఆ గుడి నుండి లీడర్ల ఇంటికి పట్టుకపోతున్నారు. ఆల్రెడీ నువ్వు స్టీరింగ్ పట్టుకొని హ్యాండిల్ పట్టుకొని డ్రైవ్ చేసిన తర్వాత ఇంకా రిబ్బన్ కట్ చేసి మళ్ళీ అప్పుడేం స్టార్ట్ చేస్తావు? జర ఆలోచించాలి కదా. పోనీ వాళ్ళన్నా షోరూమ్ కి పిలిపించుకోవాలి. అన్నారా అన్న షోరూమ్ కి, ఇగో నువ్వే కేక్ కట్ చేయాలి చూడు, రిబ్బన్ ఈ మధ్య బండ్లు కొంటుంటే కేక్ కట్ చేస్తారు కదా, సో అట్లా రిబ్బన్ కట్ చేయాలని చెప్పైనా మాట్లాడుకోవాలి మనం. సారీ టు సే దిస్, ఇది 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుంది. ఇది 119 నియోజకవర్గాలు. అరే 6 నెలల ఇంద్ర నాయన ఆడ బిడ్డలు ఎత్తుకపోయి, ఆమె ఇక్కడ కాదు, మన స్టేట్ కాదు, వేరే స్టేటు. ఆడ పటంచేరు అంటే మినీ ఇండియా, పటంచేరు అంటే మినీ ఇండియా. పాపం వాళ్ళు ఏదో హోటల్ నడుపుకుంటున్నారు ఆడ చిన్న రోడ్డు మీద, నడుపుకుంటుంటే ఆ బిడ్డ ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చరికి బిడ్డ లేదంటే ఎవరు ఎత్తుకపోయారు. మార్నింగ్ న్యూస్ లో కూడా నేను వాళ్ళు మన మార్నింగ్ న్యూస్ కూడా వచ్చారు. వాళ్ళు మార్నింగ్ న్యూస్ కి వచ్చినారు. మార్నింగ్ న్యూస్ కి వచ్చిన తర్వాత మళ్ళా నేను కాల్ చేసి మాట్లాడిన పోలీస్ స్టేషన్ కి. ఏం చేసినా వాళ్ళు మళ్ళా పటంచేరు నుంచి సంగారెడ్డికి పో అంటున్నట. మీ కేసు అక్కడ ఫైల్ అక్కడ పోయింది అంటున్నట. నెంబర్ 1 దునియాలో నెంబర్ 1 పోలీసులు అంటారు, కమాండ్ కంట్రోల్ అంటారు. 4 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ హచ్ అని తుమ్మినా సరే ఇట్లా లడక్కున పోయి పట్టుకుంటామంటారు. ఆ 4 లక్షల సీసీ కెమెరాలల్లా కమాండ్ కంట్రోల్ కి యాక్సెస్ ఉందంటారు. ఎన్నో లక్షల డేగ కళ్ళు చూస్తాయంటారు. ఒక ఆడబిడ్డ ఎత్తుకపోతే గుడి సప్పుడు లేదు. 6 నెలలు అవుతుంది. ఆమె ఉందో బతికిందో, అత్యాచారం చేసి చంపేసిండో, కిడ్నాప్ చేసిండో, ఎక్కడన్నా పోయి అమ్ముకుండో ఏం తెలియదు, ఏం పట్టదు పోలీసులకి. ఎక్కడున్నాం? పక్క రాష్ట్రాలలో మాత్రం తెలంగాణ నెంబర్ 1 పోలీసులు. ఎవరైనా వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తే చాలు లాఠీలు తీస్తారు. ఆ కొట్టాలని బాగుంటది,
అది లాటరీలు తీసి కొడతారు. ఇక ఇది ఏ ప్రభుత్వంలోనైనా పోలీసులు హీరోల లెక్క కనబడతలేరు. కొంతమంది ఆణిముత్యాలు అక్కడక్కడ ఇట్లా తలతల తారకలాగా మెరుస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం అంతే డౌన్ డౌనే. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ చేతిలో కీలు బొమ్మలు. ఇక్కడ ఇదే పరిస్థితి. సో నేను డీజీపీ గారిని అడుగుతున్నా, మరి ఎందుకు కేసు టేక్ ఓవర్ చేస్తలేరు? మీరు ఎందుకు కేసు టేక్ ఓవర్ చేస్తలేరు? సిఐలు చక్రం తిప్పుతా ఉన్నారు పోలీస్ స్టేషన్లల్లా, ప్రూఫ్లు మార్చేస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లల్లా, సామాన్యుల బతుకులతో ఆడుకుంటా ఉన్నారు పోలీస్ స్టేషన్లల్లా. మరి దీనికి ఏం కనిపెట్టారా మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళు? మీ ఇంటెలిజెన్స్ బుర్రలతో ఈ సిఐలు స్కాములు చేయకుండా, సామాన్యుల పాలిట శత్రువులు కాకుండా, విలన్స్ కాకుండా, బల్ల కింద చేతులు పెట్టుకోకుండా, ప్రూఫ్లు అమ్ముకోకుండా ఈ ఏమైనా కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకురాలేరా? ఎక్కడ పోయి చెప్పుకోవాలి? మహారాష్ట్రలోనేమో ధర్మగంట ఉంటది. మహారాష్ట్ర పోలీసులు ధర్మగంట ఉంటది. కింది స్థాయి ఆఫీసర్ ఎవరైనా తప్పు చేస్తే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఛత్రపతి శివాజీ ఉన్నప్పుడు అక్కడ ప్రజలు వచ్చి ఆ గంట మోగిస్తే ఛత్రపతి శివాజీ బయటికి వచ్చి ఆ సమస్య తెలుసుకుంటాడట. ఎప్పుడు కింది స్థాయి అధికారులందరూ కూడా ఫెయిల్ అయినప్పుడు ఆ సమస్య తెలుసుకొని చెప్పుకోనికి వస్తారట. డైరెక్ట్ ఆ గంట కొట్టగానే సమస్య ఉన్నప్పుడు ప్రజలు వచ్చి ఆ గంట కొడతారట. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో అదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఈ కింది స్థాయి అధికారులు ఎవరైనా మోసం చేసినా, ఎవరైనా ఏమైనా చేసినా అక్కడ డైరెక్ట్ కమిషనర్లు కానీ ఎవరైనా రావాల్సిందే. ఆ గంట మోగిస్తే బయటికి వాళ్ళే వస్తారంట. అపాయింట్మెంట్లు కాదు, వాళ్ళు బయటికి వచ్చి సమస్య తెలుసుకుంటారట ఆఫీసర్లు. ఇక్కడేమో ఏసీ రూమ్లకి వెళ్ళి ఆఫీసర్లు బయటికి రారు. ఐఏఎస్ అట్లనే ఉన్నారు, మనోళ్ళు అట్లనే ఉన్నారు. అపాయింట్మెంట్లు కావాలంటే అపాయింట్మెంట్లు పూసుకుంటారు. ఆయన హెడ్ఏక్ వస్తుంది తిరిగి అనుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. కేసులేమో ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. మరి ఆ దేవుడికే ఎరుక. మరి ఆ సిఐలలో, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్లను మరి డీజీపీ గారు ఏదైనా కొత్త రూల్ పెట్టి కంట్రోల్ చేస్తారా? సామాన్యులకి బతుకులు ఇంతేనా? ఇక ఈ ఎవడో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మా కేసులేవు మూవ్ కావా? ఆ రాచకొండ సిపి గారు ఫోన్ చేస్తే ఇక తప్పు ఎవరిదన్నా సరే ఇక మా మీదనే కేసు. అంటే చట్టాలు మీ చుట్టాల కోసం పనిచేస్తున్నాయా? ఎవరి కోసం పనిచేస్తున్నాయి? సామాన్యుల కోసం పనిచేయదా? అట్లా నేను అందరు పోలీసులందరిని అంటలేను. అత్యధిక శాతం పోలీసులు ఇట్లనే ఉన్నారు. అత్యధిక శాతం ఎక్కడ? ఈ గ్రౌండ్ లెవెల్లో. సో ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇష్టం వచ్చినట్టు, మామూలుగా కాదు. ఇక పోలీసుల గురించి మాట్లాడితే మళ్ళీ ఏదో గ్రడ్జ్ పెట్టుకుంటారు, అది పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు. గతంలో ఇట్లానే రామగుండం సిపి గురించి మాట్లాడినాం. నేను అసలు మాట్లాడలే, బ్రేకింగ్ న్యూస్ వేసినాం. బ్రేకింగ్ న్యూస్ వేస్తే ఏమైంది? అక్కడ కొంతమందికి ఏమిచ్చిండో, డబ్బులు ఇచ్చిండో ఏమిచ్చిండో వాళ్ళు నాకు నా ఇంటెలిజెన్స్ బ్రెయిన్ తోటి నేను ఎంక్వైరీ చేస్తే ఒక అతీత శక్తులు అన్ని కలిసి నా మీద వీడియోలు చేసినాయి. అందులో ఈయన పాత్ర కూడా ఉందని తెలిసింది నాకు. సో ఇట్లా చేస్తా ఉన్నారు. దయచేసి నేను ఏమంటున్నా, పట్టణ్ చేరు కొంచెం పోలీసులకి మనస్సాక్షి అనేది ఉంటే ఆ తల్లి ఏడుస్తుంది. మన రాష్ట్రం కాదు, పట్టణ్ చేరు అనేది మినీ ఇండియా. వేరే రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చినారు, ఆ బిడ్డను ఎత్తుకపోయినరు. ఆమె పోయి అక్కడ పోయి ఆ స్టేట్ లో పోయి తెలంగాణ పోలీసు ఇట్లున్నారంటే మీ పరువే పోతుంది. అర్థమైందా? సో ఆ కేసు ఏదో టేక్ ఓవర్ చేయండి. ఇప్పుడు అట్లీస్ట్ ఆమె కిడ్నాప్ అయ్యి 6 నెలలు అవుతుంది. ఏదో ఒకటి చెప్పాలి కదా, నీ బిడ్డ వెళ్ళిపోయిందనో లేకపోతే ఎవడో కిడ్నాప్ చేసిండనో. పాపం ఆమెకి నోరు కూడా లేదు ఆమెకి. ఓకే, ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పారు.